ఉత్సవాలకు పెట్టింది పేరు శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఉత్సవాలు పండుగలతో ఊరువాడ చిన్న పెద్ద అందరూ కులమతాలకు అతీతంగా సంబరాలు మునిగి తేలుతుంటారు. పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో అతిపెద్ద ఉత్సవంగా పిలువబడే వినాయక చవితితో విగ్రహాల తయారీదారులకు మంచి గిరాకీ ఉంటుంది. లక్షలలో పెట్టుబడులు పెడుతూ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి విగ్రహాలు తయారు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే విగ్రహాలు తయారు చేసే తమకు ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు. విగ్రహాల తయారీ ఉపాధి జీవనంగా కాలం వెల్లదిస్తున్న నిర్వాహకులు కార్మికుల బతుకు చిత్రంపై మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని వినాయక విగ్రహాలు తయారు చేసే ప్రాంతంలో ఉన్నాం. అయితే సెప్టెంబరు లేదా ఆషాఢ మాసం అనగానే గుర్తుకొచ్చేది ముందుగా తెలంగాణకు ప్రతీకగా నిలిచేటువంటివి పండుగలు. ఈ పండుగల్లో ముఖ్యంగా బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, అదేవిధంగా వినాయక చవితి కావచ్చు, ఇవన్నీ కూడా పేరు ప్రతిష్టలు మోసుకున్నటువంటి పండుగలుగా తెలంగాణకు చెప్పొచ్చు. మరి దీనిలో భాగంగానే మనం అంటే సెప్టెంబర్ అనగానే శ్రావణ మాసం అనగానే మనకు హిందువులకు అతి పవిత్రమైన ఉత్సవంగా పేర్కొనేటువంటి వినాయక చవితి అనగానే చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి వినాయక చవితికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. అంటే గొప్పనైన చరిత్ర కలిగినటువంటి వినాయకుడు అంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో మొదలైనటువంటి వినాయక చవితి విశిష్టత ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే అంటే వినాయక చవితి రాగానే ఇదే సీజన్లో చాలా మందికి ఉపాధిని కల్పిస్తుందని కూడా ఈ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే మనం అంటే వినాయక చవితికి ఉన్నటువంటి విశిష్టతతో పాటు వినాయక చవితి పండుగ అనేది కూడా చాలామంది కార్మికులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులకు ఈ వినాయక చవితి ద్వారా ఉపాధి లభిస్తుందని చెప్పచ్చు. అంటే ఎందుకనగా అంటే ఇక్కడ వినాయక చవితి సందర్భంగా తయారు చేసేటువంటి వినాయకులకు సంబంధించి విగ్రహాల తయారీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి కార్మికులను వారితో ఈ విగ్రహాలను తయారు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని మైత్రివనం దగ్గర ఉన్నటువంటి నిర్వాహకులైనటువంటి సిరిసిన్న గండ్ల గ్రామానికి చెందినటువంటి మల్లేశం తయారు చేస్తున్నటువంటి విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం. చెప్పండి మీ పేరు? నా పేరు మల్లేశము. ఓకే. మేము ఉండే ఇక్కడ మైత్రివనం ముందట మన విఘ్నేశ్వర కళా ఆర్ట్స్లో ఇలా చేస్తాం. ఇలా మేము విఘ్నేశ్వర కాలనీ ఇక్కడ మన రెడ్డి ఫంక్షన్ హాల్ పోయే రూట్లో మాది. దాపు నేను చేపట్టి 2009 దాపు నేను 15 సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండబట్టి. ఒక 6 సంవత్సరాలు బయట నేను ట్రైనింగ్ చేసుకున్నాను. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రా మెటీరియల్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇక నేను కూడా BA చేసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉపాధి లేక లాస్ట్గా నేను ఒక వినాయకుల పెట్టుబడి ఎంచుకొని ఇదే వృత్తిగా నేను అప్పటి నుంచి కొనసాగిస్తున్నా. దాదాపు నా కింద ఒక 10 మంది దాకా లేబర్ ఉన్నారు. మన మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి తీసుకొచ్చి రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 20% 30%, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 60% పెరిగింది రా మెటీరియల్ మేము. కానీ పెట్టుబడి చాలా ఇబ్బంది అయితే మేము చాలాసార్లు గవర్నమెంట్ కోరినాం, మాకు బీసీ కార్పొరేషన్ అయినా ఏదైనా విధంగా మమ్మల్ని ఆదుకోండి, కొంతమేరకైనా మాకు లోన్ ఇప్పించే ప్రయత్నం చేయడం చాలాసార్లు మేము గవర్నమెంట్ మొరబెట్టుకున్నాం. సార్ చేస్తాను కానీ చూస్తాను కానీ చాలామంది ఇప్పుడు వారికి అప్లోలో ఉన్నాం. మేము చాలా ఇబ్బందితో గురవుతున్నాం. కొంచెం గవర్నమెంట్ చూసి మాకు కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం. అంటే మీరు నాందేడ్ నుంచి తీసుకొచ్చారు కార్మికులు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్ని రూపాయల వరకు? రోజుకు ఒక్కరికి సగటున ఒక రోజుకు ఒక మనిషికి 1000 రూపాయలు ఉంటుందండి. ఒక 10 మంది ఉన్నారు టోటల్ ఇప్పటి వరకు. లేదా కంపల్సరీ వాళ్ళకి నెల 30 రూపాయలు జీతం ఒక మనిషికి. వాళ్ళు ఇప్పటి నుండి కాదు, మన జనవరి నుండి ఫిబ్రవరి నుండి చాలా అవుతుంది మా వర్క్. ఈ 6 నెలలు కంటిన్యూస్ కట్టిస్తూనే ఉండాలి. మేము ఇయర్ అంతా నడిపేది మేము ఒక 6 నెలలే, షెడ్ మొత్తం ఒక 6 నెలలే. కానీ ఇయర్ మొత్తం ల్యాండ్ కిరా అంతా కట్టాలి. ఇది టోటల్గా షెడ్లు వేసుకోవడం కానీ ఓన్లీ ల్యాండ్ ఇస్తారు అంతే. షెడ్ ఒక్కటి వేసుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు పడుతుంది ఒకటే షెడ్. మేము ఇయర్ అంతా కిరాయి కట్టాల్సింది దానికి. మేము మళ్ళీ ఇది అయిపోయినాక మా వేరే ఉపాధి చేసుకోలేము, మళ్ళీ దీని మీద ఆధారపడాలి, మళ్ళీ 6 నెలలు వెయిట్ చేయాల్సింది మేము. అంటే ఇప్పటి వరకు మీరు అది లాస్ వస్తుందా లాభం వస్తుందా తర్వాత విషయం. వినాయక చవితి తెల్లారి అయిపోయిందంటే దీనికి ఫలితం ఉండదు. వినాయకునికి చాలా రిస్క్ తోటి, టెన్షన్ తోటి, పెట్టుబడితోటి కూడిన పనిది. కొంచెం దీన్ని కూడా గవర్నమెంట్ మాకు చూసి ఆదుకోవాలని కోరికలు. అంటే ఇప్పటి వరకు ఈ సీజన్లో వచ్చేసి ఎన్ని రోజుల నుంచి అవుతుంది మీరు తయారు చేయబట్టి? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మేము ఫిబ్రవరిలో చాలు చేసామండి. ఫిబ్రవరిలో చాలు. ఎన్ని విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ 300 నుంచి 350 మధ్యలో చేస్తాను. అంటే ఒక్కొక్క దానికి ఎంత పెట్టుబడి పడవచ్చు అంటే టోటల్గా? అంటే మేము
ఒక విగ్రహం స్టార్టింగ్ నుంచి అయితే ఒక మామూలుగా 7-8 ఫీట్ల విగ్రహం అయితే దాదాపుగా 8-9 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఇక ఏమన్నా ఒక వాటి ఒక 25% చూసేసుకొని మీ విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్లో ఎక్కువ విగ్రహాలు ఉంటే కూడా కనీసం రా మెటల్ కనీసం మెటల్ మందం కూడా అమౌంట్ రాదు. ఎందుకంటే ఈసారి కూడా అందరికీ ఉపాధి లేక చాలామంది దీన్నే వృత్తిగా ఎంచుకుని మా కింద లేబర్ పని చేసేటోళ్ళు చిన్న వేసుకుని వాళ్ళే చేసేసరికి మార్కెట్ అయితే బాగా ఏంటంటే విగ్రహాలు బాగా ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల కూడా రేటు తగ్గు ముఖం పెట్టేసి రా మెటల్ తీసుకుని ఇచ్చేస్తుంది. దానివల్ల లాస్ అయ్యేది మేమే. అది అంటే ఇప్పుడు ఇన్ని 350 నుంచి 400 మధ్యలో విగ్రహాలు తయారు చేస్తున్నారు అంటారు. అంటే ఇందులో లాస్ట్ వరకు చివరి వరకు మీకు అంటే పాడవగా ఇంకా ఎన్ని మిగులుతాయి? అంటే పాడవడం కానీ ఇటు కొంచెం రా మెటీరియల్ కింద పడిపోతాయి కదా స్టాక్ కింద, అంటే ఎన్ని మిగలవచ్చు సంవత్సరంలో మిగులుతాయండి. ఒక 50 వరకు మిగులుతాయి. మాకు ఒక 350 చేస్తాం కదా, 50 వరకు కంపల్సరీ మిగులుతాయి. కొందరు ఏం చేస్తారంటే అడ్వాన్స్ ఇస్తారు, ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు. ఇచ్చేస్తానంటే బయట లాస్ట్ సీజన్ చూస్తారు మూమెంట్ ఎట్లా ఉందంటే ఆ విగ్రహాలు మిగిలిటట్టున్నాయి, చాలా దగ్గర ఉన్నాయి. ఈ 1000 రూపాయలు వాళ్ళు పెట్టేస్తారు, వేరే సైడ్లో తీసుకుంటారు. మనం అనుకుంటాం కదా క్యాండిడేట్ ఆ పర్సన్ వస్తారు కావచ్చు, మనం ఇవ్వాలని మనం అనుకుంటాం. లాస్ట్ పండుగ పైన చూస్తాం ఆ మనిషి రాడు, ఫోన్ చేసి చాపు ఆ విగ్రహం అట్లా మిగిలిపోతాయి. చాలా ఇప్పుడు నారు అట్లా మిగిలిపోయినాయి. కొంచెం మమ్మల్ని కూడా తయారు చేసే కళాకారులను చూసి మనము ఒక దేవుడి కోసం వెచ్చిస్తున్నామని చెప్పేసి కొంచెం మా కోసం ఆలోచన చేయాలనేది కస్టమర్ నా విజ్ఞప్తి. ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం మీకు ఎటువంటి ఉపకరణాలు కానీ ఇంతవరకు లేదండి. ఇంతవరకు కూడా ఏ వినాయకులు చేసే విగ్రహాల్లో కార్మికులకు కానీ మన లేబర్ కానీ పెట్టుబడి సమస్యలు మాకు కానీ ఎవరికి ఇంతవరకు రూపాయి కూడా మేము ఇంతవరకు ఆదుకోలేదు. మేము చాలాసార్లు కార్పొరేషన్ లోన్ ద్వారా ఇప్పిమని చాలామంది అన్నారు. మీకు దీనికి పర్మిషన్ లేదు, మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి చాలామంది అన్నారు. దానితో మేము ఎమ్మెల్యే హరీష్ రావు దగ్గర కూడా పోయినాం. మేము క్యాంపస్ 2-3 సార్లు పోయినాం. సార్ చూస్తాం చేస్తామని కానీ ఇంతవరకు మాకు ఏం సహాయం చేయలేదు. విగ్రహాల తయారీ యొక్క యజమానితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు ఏ విధంగా ఉపాధి అందుతుంది, అంటే వాళ్ళకి యజమానులు కానీ నిర్వాహకులు కానీ ఎటువంటి జీతభత్యాలను కట్టిస్తున్నారు, రోజువారీ వేతనం ఎంత కట్టిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు సురేష్. మేము నాందేడ్, మహారాష్ట్ర మాది. అంటే మీరు ఎన్ని రోజులు ఇక్కడ పని చేయబట్టి? ఇక 5 సంవత్సరం అయింది ఇప్పటికి. ఈ సంవత్సరానికి పట్టి. అంటే రోజు ఎంత జీతం ఇస్తారు మీకు? జీతం రోజుకి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాడా? అంటే 1000 రూపాయలతో పాటు మీకు ఏమన్నా ఇంకా అలవెన్స్లు కానీ మీద కానీ అంటే బస్తా రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది ఏమన్నా? ఏం ఇయ్యారు అట్లా. అంటే ఫుడ్ అంతా ఖర్చు వాళ్ళది, మా సైడ్ది. అంటే మీకు దీని ద్వారా రోజు ఎంత ఇవ్వగలుగుతారు వాళ్ళు? రోజు 1000 రూపాయలు. 1000 రూపాయలు. అంటే 1000 రూపాయలతో మీకు మొత్తం మీ ఫ్యామిలీ పొట్ట గడుస్తుందా? ఇప్పుడైతే ఉంది, మంచిగానే ఉంది. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు చేస్తున్నామని ఎక్కడ ఉంటుంది కూలి. ఇంకా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామని అంతే ఉన్నది. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కడ అవుతుంది. అంటే ఇక్కడ విగ్రహాలు తయారు చేసే దగ్గర మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఇబ్బంది ఏం లేదు మాకు. మా సైడ్ మంచిగా ఉన్నాడు, మాకు అంత మంచిగా ఉంది. ఇక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది, మా సైడ్ మంచిగా ఉంది. రూమ్ ఎక్కడ మీకు స్పెషల్ రూమ్ ఉన్నది, పక్కకి ఉన్నది రూమ్, మా సైడ్ది రూమ్. అంటే మీ అందరిది కూడా నాందేడా లేకపోతే వేరే వేరే? నాందేడ్ జిల్లా మాది. డిస్ట్రిక్ట్ నాందేడ్, మండలం నాందేడ్. ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ మంచిగా ఉంది అంతా. మా సైడ్ మంచిగా ఉన్నాడు. ఇక్కడ సిద్దిపేట మంది మంచిగా ఉన్నాడు, వచ్చి గిరాక్ మంచిగా అవుతుంది. మాది డిస్ట్రిక్ట్ తాలూకు మండలం మాది బిలులి. ఇక్కడ వచ్చి మాకు 4 సంవత్సరాలు అయింది. ఒకటే ఓనర్ దగ్గర పనిచేస్తాం. ఫుడ్ వీడు మంచిగా ఉన్నది. రోజుకు కూలీ మాకు 1000 రూపాయలు ఉంటుంది. ఫుడ్ ఓనర్ది ఉంటుంది. పండుగలకు మంచిగా వాళ్ళది రూమ్ ఉంది, మొత్తం వాళ్ళది ఉంది. ఇక్కడ అంతా మంచిగా కుటుంబం మొత్తం వెళ్తుందా మరి? 1000 రూపాయలతో రోజు 1000 రూపాయలతో వెళ్ళకుండా తీయాలి అన్న. మా మహారాష్ట్రంలో ఇంత కూలీ మాకు దొరకదు కాబట్టి మాకు ఇక్కడ వచ్చి పని చేయాలి మేము.